వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల ప్రకారం అయితే ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ ధర అనేది కూడా బ్యారెల్ $60 వరకు కూడా పడిపోయింది. ఒకప్పుడు మనము ఆల్ టైమ్ హైగా కూడా 100+ చూసాము. అండ్ కరోనా టైంలో అయితే మరి లీస్ట్ అంటే ఒక 40-45 అప్రాక్సిమేట్లో కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఇంతవరకు తగ్గిన తర్వాత మరి దీని ప్రభావం ఆర్థిక పరిస్థితుల మెయిన్గా మన ఇండియాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పైన ఎలా ఉంటుంది, అండ్ సామాన్యుడి పైన భారంగా ఉండేది మెయిన్గా పెట్రోల్, డీజిల్. మరి వీటి యొక్క రేట్ అనేది కూడా తగ్గించే అవకాశాలు ఏమన్నా ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్నాయా, ఉంటాయా లేదా అనే దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు కూడా ఉన్నారు మరి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. మరి ఆయనే అడిగితే. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా కానీ చూసేది మెయిన్గా పేపర్లో వచ్చే దాంట్లో మరి డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ ఏమైనా తగ్గాయా, మరి అది పెరుగుతాయా అని చెప్పేసి ఖచ్చితంగా ఒక వాకప్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ బ్యారెల్ ప్రైస్ 60 వరకు పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇండియాలో ఆ ప్రైజెస్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? యాక్చువల్లీ తగ్గిస్తే మంచిది. కాకపోతే ఏంటంటే ఇప్పుడే తగ్గించకపోవచ్చు. ఇది ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ ఇంత తగ్గిపోయింది. బట్ ఏంటంటే మధ్యలో పెరిగినప్పుడు కూడా పెంచలేదు ప్రభుత్వం. పెంచకుండా నష్టాన్ని భరించాయనుకోవచ్చు. ఆర్ కంపెనీస్ మీద ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ఓఎంసీస్ అంటాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఆ టైంలో తన లాభాల్ని తక్కువ చేసుకునే తప్పించి ఎక్కువగా పెంచలేదన్నమాట మార్కెట్. ఎస్పెషల్లీ ఒక 100, 20, 110 ఉన్నప్పుడు కూడా ఒక రేంజ్, ఒక ప్రైస్ దగ్గరే ఉంచారు. సో ఇప్పుడు తగ్గిస్తే మంచిది చెప్పలేము. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఉన్న యుద్ధ వాతావరణం టైంలో ఏంటంటే రెవెన్యూస్ని తగ్గివ చేసుకోవడం అనేది ప్రభుత్వానికి మంచి పని కాదు. సో ఎందుకంటే దీని నుంచి వచ్చే రెవెన్యూ స్ట్రైట్ అవే కలెక్ట్ అవుతాయి. వేరే ట్యాక్స్లు అయితేనేమో మనము కన్జ్యూమ్ చేశాక కానీ కొనేప్పుడు తర్వాత వ్యాపారస్తులు వెళ్ళి ప్రభుత్వానికి జిఎస్టీ కడితే వచ్చే డబ్బులు. బట్ ఈ ఆయిల్ దగ్గర నుంచి వచ్చే ఎక్సైజ్ డ్యూటీ అవుతుందో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తాయి. లీకేజ్ ఉండదు అనమాట. అది స్టేట్ ప్రభుత్వం కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా, రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఈ డ్యూటీ ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీ అనేది లీకేజ్ లేకుండా ప్రాపర్గా అందే రెవెన్యూ. ఇట్లాంటి రెవెన్యూని ప్రభుత్వం ఐ థింక్ అసలు రాష్ట్రంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించుకునే అవకాశం నాకు తెలిసైతే లేదు. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏంటంటే మనము ఫిజికల్ డెఫిసిట్ అంటాము. సో అంటే ఆర్థిక లోటు, ద్రవ్య లోటు అంటాం. ద్రవ్య లోటు సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఇది ఒక మంచి సాధనం. ఏంటంటే ఇట్లా చమురు ధరలు పడిపోవడం వల్ల రీజన్ ఏంటంటే చమురు మన ఇంపోర్ట్ బాస్కెట్లో తీసుకుంటే నియర్లీ 25% మన ఇంపోర్ట్స్, బికాస్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అంత మేజర్ కాంపోనెంట్ ఇది అవ్వడం వల్ల, దీని ప్రైజెస్ తగ్గడం వల్ల మన ద్రవ్య లోటు తగ్గుతుంది. అండ్ మన ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మధ్యలో ఉండే లోటు ఏదైతుందో అది కూడా తగ్గుతుంది అనమాట. ఈ రెండు తగ్గడం వల్ల లాంగ్ టర్మ్కి కుషన్, రేపటికి ఇది కుషన్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా వాటి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అవి కూడా ఇన్ని రోజులు మధ్యలో రేట్ పెరిగినప్పుడు ఫోర్గో అయిన నష్టాన్ని ఏవైతుందో ఇప్పుడు పూడ్చుకుంటాయి ఒకటి. సో అందుకోసం ఎస్పెషల్లీ దీనివల్ల కొంచెం కొన్ని సెక్టర్స్ మాత్రం ప్రైజెస్ తగ్గించారు. మన కన్జ్యూమర్, మన పెట్రోల్ డీజిల్ తగ్గించలేదు కానీ కొన్ని వంట గ్యాస్ వల్ల కానీ అండ్ ఆల్సో ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ ప్రైజెస్ వాటి మాత్రం కొన్ని తగ్గాయి. దానివల్ల కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఆన్ ద హోల్ ఇది చేస్తే మాత్రం మంచిది. ఒక 10-15 రూపాయలు ప్రైజింగ్ తగ్గింది అనుకోండి, వెదర్ పెట్రోల్ కూడా డీజిల్ కూడా తగ్గితే మాత్రం కన్సంప్షన్ పెరుగుతుంది. దేర్ బై ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడం వల్ల మోర్ డిమాండ్, జీడిపి పక్కా యాడ్ అవుతుంది. రెండు రకాలుగా యాడ్ అవుతుంది. ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో మనం ఎటువంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం, సిఏడి, ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మధ్యలో గ్యాప్, అది తగ్గుతుంది ఈ ప్రైజెస్ వల్ల. మనం అంతగా ఎక్కువగా ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండ్ చేయమన్నమాట. సో అటువైపు నుంచి బెనిఫిట్ ఉంటుంది. ప్రైజెస్ కూడా తగ్గిస్తే కంపల్సరీ ఇది ప్రభుత్వానికి కొంచెం నష్టమైనా, అంటే ఎటువంటి నష్టమైనా సరే, బట్ స్టిల్ ఆన్ ద హోల్ ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి అది మోరార్లెస్ ఈక్వల్ అవుతుంది. కాకపోతే యుద్ధ వాతావరణం వల్ల తగ్గించట్లేదు అనుకుంటాం. అదర్వైజ్ మాత్రం నెక్స్ట్ ఒక 3-4 months ఇలాగే ఉంటే కంపల్సరీ ఎంతో కొంత 4 or 5 రూపీస్ ఎంతో కొంత తగ్గే అవకాశాలు మాత్రం కంపల్సరీ ఉన్నాయి. రీజన్
ఏంటంటే మనం ఆయిల్ సప్లై చూసుకుంటే, క్రూడ్ ఆయిల్ సప్లై చూసుకుంటే ప్రపంచంలో కూడా 2 మేజర్ ఆర్గనైజేషన్స్. ఒకటి ఓపెక్ అంటాము, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఓపెక్ కంట్రీస్, నాన్ ఓపెక్ కంట్రీస్ ఉంటాయి. సో ఓపెక్ ఒక 35% 40% క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తే ఒక 60% ప్లస్ నాన్ ఓపెక్ కంట్రీస్. సో ఏంటంటే ఓపెక్ కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఎంత సప్లై చేయాలో, ప్రతి మంత్ ఎంత తవ్వాలో, ఆయిల్ ఎంత తవ్వాలో అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు అనమాట. బట్ నాన్ ఓపెక్ వాళ్ళ ఇష్టం, మార్కెట్ ఎలా ఉన్నా వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు ఆ కంట్రీస్ అన్నీ అలో చేస్తాయి. సో వీళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెట్టారనమాట, వాళ్ళ మార్కెట్ షేర్ తగ్గిపోతూ ఉంది ఓపెక్ కంట్రీస్ది. సో దట్ మీన్స్ 2 వైపుల నుంచి ఆయిల్ ఎక్సెస్ సప్లై అవకాశం ఉంది. సైమల్టేనియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో డిమాండ్ చూసుకుంటే 60% ఆఫ్ డిమాండ్ చైనా నుంచి వచ్చింది, ఇంక్రీజ్ డిమాండ్ ఏదైతే ఉందో ఆయిల్కి. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కొంచెం స్లో డౌన్ అయింది చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చైనీస్ ఎకానమీ కానీ. మనం చూసుకున్న 4% గ్రో అయింది. ఇంతకుముందు లాస్ట్ డికేడ్ 8, 9, 10 దగ్గర గ్రో అయిన చైనీస్ ఎకానమీ ఇప్పుడు 4-5 దగ్గర స్లో డౌన్ అయింది. సో డిమాండ్ అనేది, కొత్త డిమాండ్ అనేది పడిపోయింది. దాంతోపాటు చాలా కంట్రీస్, ఎస్పెషల్లీ యూఎస్ టారిఫ్స్ వేసింది. అండ్ చాలా కంట్రీస్, చాలా కంపెనీస్ కూడా వాటి యొక్క సప్లై చైన్ని చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ అవ్వాలి. కుడ్ బి ఇండియా, కుడ్ బి వియత్నాం, కుడ్ బి ఇంకా వేరే ఫార్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ. అమెరికా అయితే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేస్తూ ఉంటాం. సో దీనివల్ల కూడా చైనాస్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో అదొక మేజర్ రీజన్. బికాజ్ మేజర్ డిమాండ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయితే వాడుతూ ఉందో ఇంపోర్ట్స్ కొంచెం తక్కువ చేసినప్పుడు ఆబ్వియస్లీ డిమాండ్ పడిపోయింది, అటు ప్రొడక్షన్ పెరిగింది. సో ప్రైజింగ్ అనేది ఇంకా కొన్ని రోజుల వరకు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో డిమాండ్ లేకపోతే ప్రైజింగ్ పెరగదు. సో ప్రభుత్వం కంటిన్యూస్గా ఐ థింక్ ఈ అడిషనల్ రెవెన్యూస్ని ఆల్రెడీ మనం చూసాము, కంపెనీస్ మీద భారం పడకుండా చేస్తూ ఉంది. బట్ ఇంకోటి ఏం చేసిందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గరికి వాళ్ళకు వేసింది అనమాట. సో ఈ అడిషనల్ $60 దగ్గర ఉన్న బెనిఫిట్ ఏదైతే ఉందో వాళ్ళకి మొత్తం వెళ్లకుండా కొంచెం వాళ్ళకి సుంకాలు విధించింది, ఎక్సైజ్ డ్యూటీ వేసింది. సో ఇది కూడా కొన్ని రోజులు చేయొచ్చు. బికాస్ ద్రవ్యలోటు ఒకసారి మేనేజ్ అయింది అనుకోండి, ఆ తర్వాత ప్రభుత్వం అంటే ఇన్ ది ఎండ్ ప్రజలకు మళ్ళీ తక్కువ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే జిఎస్టీలో ఇంక్లూడ్ చేద్దామని ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు. సో బట్ తగ్గుతాయి. ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత అయినా సరే పక్క ఎంతో కొంత కంపల్సరీ ప్రభుత్వమే తగ్గిస్తుంది. ఎక్కువ రోజులు ఇలా ఉంచుకోవడం, అక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. సో ఇంత హై మెయింటైన్ చేయకపోవచ్చు. నైస్ సార్. ఏంటంటే మెయిన్గా $60 ఉన్నప్పుడు ఇలాంటి టైంలో తగ్గించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు అన్నట్టు కుదరదు. బట్ రాబోయే కాలంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.